రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫీల్డ్ విజిట్లో భాగంగా వరి పొలంలో కలుపులు మొండి కలుపులు ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ బాబాయ్ నా దగ్గర మందులు తీసుకొని పిచికారీ చేయడం జరిగింది. ఈ బాబాయ్ నా దగ్గర ఏ మందులు తీసుకున్నారు, పిచికారీ చేస్తే ఏ రకమైనటువంటి కలుపులు చనిపోయినాయి, తర్వాత ఈ బాబాయ్ వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వీటి ఇబ్బందులు పడుతున్నారు, వీటి నుంచి ఉపశమనం జరిగిందా లేదా అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. బాబాయ్ నమస్తే. నమస్తే సార్. మీ పేరేంటి బాబాయ్? వెంకన్న సార్, మండలం వెంకన్న. మీ ఊరు? ఎర్రగుంట గ్రామం, మండలం పాల్వంచ. నవభారత పక్క నుంచి మనకు కిలోమీటర్న్నర ఉంటుంది. ఓకే, ఇప్పుడు వెనక కనబడేది నవభారతీనా? కాదు, ఇది నవభారత. ఇది అది పాలంచ అంటారు. నవభారత, అది నవభారత, ఇది నవభారత. అటు ఇండస్ట్రీ, నవభారత్ ఇండస్ట్రీ. ఓకే బాబాయ్ సార్, ఇప్పుడు నా దగ్గరికి మీరు ఏ విధంగా వచ్చారు నా షాప్కి? నేను అసలు ఇది ఎట్లా చేయాలి, ఇంతకుముందు 3 సంవత్సరాలు ఇది 3వ పంట నేను ఎగజల్లే పద్ధతిలో. ఓకే, నాటకాకంట ఖర్చు తగ్గియాలని ఈ ఎగజల్లే పద్ధతిలో ఎక్కడ వచ్చినా పాలంచలా 2-3 సార్లు తెచ్చి కొట్టాం, కానీ ఎక్కడ కూడా ఉపశాంతి లేదు. డబ్బులు పోయి విపరీతంగా వదులుతాయి. ఓకే, ఇప్పుడు 2000 పోయినా బాగాలేదు, కానీ మనిషికి ఇట్లా చచ్చిపోతే బాధ అనిపించదు. 1200 పెట్టి తెచ్చి కొట్టినాం లీటర్ పోయినసారి. పైన చచ్చింది మొత్తం, మళ్ళీ అప్పటి లెక్కనే ఉంది. మళ్ళీ మొన్న కూడా పోయిన వానాకాలం అంతే జరిగింది, మొన్న యాసంకి అంతే జరిగింది. మళ్ళీ మొన్న కూడా మీరు అవగాహన లేక మీ మీద నాకు అవగాహన ఈడియోలు చూడలే. ఇక నేను ఎందుకో ఈడియోలు చూస్తా అంటే మీరు మాట్లాడేది చూశాను. చూసి నెంబర్ ఉందా అని చూస్తే నెంబర్ పెట్టే ఉంది. ఎమ్మటే రాసి ఎమ్మటే మీకు ఫోన్ చేసిన. ఓకే, అయితే మీరు 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా అని చెప్పారు కదా. ఇది ఎగజల్లే పద్ధతి 3 సంవత్సరాల 3 అంతకుముందు కలుపులు ఎక్కువ వచ్చేటి కదా? అంతకుముందు కూడా వచ్చాయి, కానీ మనుషులు పెడితే పీయటం అట్లా ఈ మందల జోలికి పోయేటోళ్ళు లేదు. ఓకే, అయితే అంటే గత 3 సంవత్సరాల నుంచి వెదజల్లే వరిలో మీకు ఏ రకాలైనటువంటి కలుపులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి? ఇది తుంగ, చీపురిగడ్డి సారు. అదే చూపిస్తా బాబాయ్. ఇదిగోండి, ఇది చీపురిగడ్డి. ఇదిగో చచ్చిపోయింది కూడా చూద్దరు. అదే చూపిద్దాం. ఇది తుంగ, ఇంకా చిప్పరగడ్డి, పొట్లగడ్డి. ఇది ఈ కలుపులు ఆకుజాతి అంటే ఇప్పుడు మనం పొలం మీద చూసుకున్నాం. అయ్యా తూటి కాడ ఇంకోటి పూలు పోతుంది లేండి. గరక దారక అట్లాంటి గరక దారక కూడా ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు అయితే మీరు ఎక్కువగా ఇబ్బంది పడ్డ కలుపు ఏంది? ఇది చీపురిగడ్డి, ఈ పొట్లగడ్డి, ఇది చిప్పరగడ్డి, ఒకటి తుంగ. ఈ 4 మెయిన్. ఓకే, సరే. వీటిని అదుపు చేస్తే మనం వ్యవసాయం ఎవరైనా చేయగలుగుతారు. ఓకే, రైట్. అది అయితే మీరు నా దగ్గర ఈ మందులు తీసుకున్నారు కదా, అంటే ఈ నక్కతోకల గడ్డి లేదా చీపురు గడ్డికి కృషి రసాయనం వాళ్ళది నాకా అండి. అదేవిధంగా ఈ కృషి రసాయనం వాళ్ళదే క్రాము, వచ్చేసి తుంగకు తీసుకున్నారు. తర్వాత ఈ కొట్టివా వాళ్ళది క్లించర్ వచ్చేసి మనకు గరిక ఉంటుంది కదండి, గరిక కోసం తీసుకున్నారు. తర్వాత ఈ చిప్పరగడ్డి అనేది చెప్పాం కదా, దానికోసం ఈ బయోస్టాడ్ వాళ్ళది ప్యాంకర్ తీసుకున్నారు. గరకకు కూడా ఇంకా కొంచెం మంచి పని చేసేది చూడాలి సార్. గరక దారకకి రెండింటికి దీనికన్నా. అంటే మీకు డోస్ తక్కువ ఇచ్చిన ఏమన్నా అవుతుందని? ఏం కాలే, పండు పండింది కానీ సావాలే. అయితే దీంట్లో గరకకు వరి పొలంలో కరెక్ట్గా మందు లేదు. దీంట్లో కొంచెం ఇంకా పెంచే వ్యవహారం చూడండి అంటే అన్న కంపెనీ వాళ్ళకి. ఇప్పుడు ఇవాళ ఎవరు మనుషులు పెట్టి తీసే పరిస్థితి లేదు సార్ అసలు. ఇంటోళ్ళు చేసేటట్లు లేరు, కూలోళ్ళు చేసేటట్లు లేరు. అట్లా పరిస్థితి అయిపోయింది వ్యవసాయం పరిస్థితి. ఎన్ని డబ్బులు పోయినా పనులు కాటాలే, ఉపశాంతి ఉండటాలే. ఇప్పుడు నిన్న మందు వేసామండి, ఇప్పుడు ఎమ్మటే పైరుకు పట్టుద్ది మందు. ఈ చెత్త మీద ఎక్కడ ఉందా? ఇప్పుడు మీరు కూడా చూస్తారుగా. ఇప్పుడు మనం నిన్ననే సాలేం సార్, ఒక గింత మంది వేసినా పైరు కందిస్తుంది. ఈ గడ్ల పెట్టి అయితే మొత్తం గడ్డి తినే, ఇక పైరు ఎక్కడ వస్తుందండి? అదే బాబాయ్, ఇప్పుడు మీరు చీపురి గడ్డి ఎంత తున్నప్పుడు జానడు పైన నెల 2 రోజులు కొట్టాం. నెల 2 రోజులకి. అప్పుడు అంటే ఇది చీపురి గడ్డే కదా, అల్లదే నార్మల్ ఉన్నది. అయితే ఇప్పటికి ఇంత అయింది అనమాట. ఇగో ఈ టేజీలో కొట్టాం సార్. ఈ నుంచి జాన పైన ఉన్నది, ఇట్లా జాన పైన ఉన్నది. అయితే ఇప్పుడు మీరు పట్టుకున్నది ఇది ముదిరింది, చచ్చిపోయింది. అదే అంటే ఇప్పుడు మామూలుగా మీరు ఇట్లా పీకితే వచ్చింది, కులిపోయి వచ్చింది. అదే
ఇప్పుడు ఈ స్టేజ్ అంటే జాన పైన ఉంది ఇది కూడా చచ్చిపోయినట్టుగా. దీనికన్నా ముదురు కూడా చచ్చిపోయింది సారు. ఓకే. అక్కడక్కడ ముదిరి ఎంత దున్నినా పోతనే ఉంటాయి. అవి ఇట్లా వంగి తీగలు బాకింది. ఓకే. అవి నేను ఎట్లా చస్తాయి అనుకున్నా. చెన్నై ముందేసే అసలు ఫస్ట్ దెబ్బకే చచ్చిపోయింది 3 రోజులకే. ఓకే. నేను పోయినసారి మంది తెస్తే 15 రోజుల దాకా కలుపు చావాలి. ఇది వారానికి 4వ రోజు నుంచే రిజల్ట్ కనబడ. వారానికి అసలు ఏం మిగాలే మళ్ళీ. ఓకే రైట్. నేను దాన్ని కూడా మెచ్చుకుంటానా. నేను పోయినసారి కొట్టానండి 12-15 రోజుల దాకా అసలు కలుపు, అది కూడా పైన పూర్తిగా చావాలే. ఓకే. ఇది అట్లా కాదు 4వ రోజు నుంచే నేను దాని టైపులు ఏముంటుందా ఏంది అనుకున్నా. మీరు ఎట్లా నీళ్ళు ఎట్లా పెట్టమన్నారు, ఎట్లా తీయమన్నారు చెప్తానా. దాన్ని మీరు ఏదేది కాంబినేషన్ అది మీరు ఎట్లా చెప్పారో అట్లా చేశాను. ఓకే హ్యాపీ. నాకు ఇవాళ సంతోషమనే మిమ్మల్ని పిలిచిన. లేకపోతే మిమ్మల్ని పిలిస్తే తిడతా ఉంటా. వారు చెప్తాను అండి ఏ రైతు అయినా చేసేది ఏముంది. ఆ కంపెనీ ఆ మంది ఇచ్చిండు, ఈ కంపెనీ. అదే మీరు షాప్కి వచ్చి కూడా నా దగ్గర అరగంట పైన కూర్చున్నా. సార్ పంపిస్తానన్నా కూడా చూడాలి షాప్, నాకు కూడా అవగాహన ఉండాలి. కానీ నేను అడుగు నైట్ అర్ధరాత్రి పోయినా షాప్ బంద్ చేసే ముందు ఉన్నాడు సార్ నేను వస్తానని కూడా వెళ్ళాను. అది మరి మీరు నాకు పరిచయం లేదు, నేను మీకు పరిచయం లేదు. మీ ధైర్యం మీద నేను తెచ్చుకొట్టినా. నాకు సక్సెస్ అయింది, బాగా సక్సెస్ అయింది. ఇక అసలు నేను పాలంచలేదేను, కొత్తగూడెం లేను మందులు. నిజం నేను చెప్తానుగా. అంతకీ నాకేం 12 సార్లు పంపించండి మీరే పంపిస్తారు. ఆ రోజు కూడా అన్నారు. నేను షాప్ చూసి కొద్దిగా మనకు కూడా ఐడియా ఉండాలనే వచ్చాను. అట్లా నాకు మంచి ధైర్యం వచ్చింది దీనివల్ల మటుకి. ఇక అసలు వచ్చే సంవత్సరం ఇంకా హుషారుగా చేస్తా. అసలు గింత కూడా భయపడను. వచ్చే సంవత్సరం మీకు ఇంత రిస్క్ లేకుండా ఇంకా ముందే జాగ్రత్త పడతాం. ఇప్పుడు మనకి నీరు కాలవడం తెలుసుకోవడం లేట్ పట్టింది నాకు. దానివల్ల లేట్ అయింది. కానీ వచ్చేసారి 20 రోజులనే కొట్టాలి. ఫస్ట్ పాయింట్ దీనికి చేసేది. మీరు కొట్టుడు కాకుండా ఇప్పుడు ఇంకోటి చూపించారు కదా, చెప్పారు. చూపించండి సార్. నెక్స్ట్ సార్ అది వేస్తాం. అదే బాబాయ్ తుంగ, ఇగో ఈ తుంగ ఉంది కదా, తుంగ అంటారు. ఇది ఈ స్టేజ్ లో ఉన్నది కూడా చచ్చిపోయిందా? దానికన్నా ఇంకా పెద్దగా ఉన్నది కూడా, ఇంత ఊరికన్నా మించి ఉన్నది. చచ్చిపోయిందా? అసలు ఏం మిగాలే. నేను అసలు మీరు వీడియో ఉంది చూడండి, మీ చెల్లెకి వాట్సాప్ పంపుతారులేండి, మీ దానికి పంపుతారులేండి పిల్లగా. ఇదండి కృషి రసాయనం వాళ్ళది క్రాము. ఇక్కడ ఈ తుంగ పువ్వు పూసింది చూసిరా, ఇంత ఎత్తుది కూడా చనిపోయిందని చెప్తున్నారు బాబాయ్. దానికన్నా ఇంకా హైట్ ఉన్నది కూడా. ఇదొక రకం తుంగ, ఇంకోటి ఎర్ర పువ్వులు పోతుంది. అసలు ఏం మళ్ళీ పుల్ల మిగలే. ఇప్పుడు నేను అబద్ధం చెప్పిన కదా, మీరు కూడా చూస్తారు కదా. సాపోతే ఇదేం సార్ సాలేదని మిమ్మల్ని తిడతా ఉంటా కదా, వరుస చెప్తానా. కొంచెం ముందుకు రండి సార్. ఇగో కాలం ఇటు ముందుకు రండి. ఇక్కడ ఈ చీపురు పుల్లల గడ్డి సార్, ఇంకా ముందుకు రండి. ఇగో చీపురు పుల్లల గడ్డి, తుంగ. ఇది ఆనందం ఉందంటే ఈ పక్కన కొద్దిగా నీళ్లు ఉన్నాయి. మందు కొట్టినప్పుడు మిస్ అయింది అది. నీళ్లు ఉన్నాయి అక్కడక్కడ, అక్కడ. అది ఇది చూపి, ఇది ఒక రకం అన్నమాట. ఇగో ఇది మిస్ అయింది. ఇగో ఇక్కడ తీసిన ఇదే కానీ ఎక్కడ చూద్దామన్నా కూడా అసలు మళ్ళీ అదే మందు మిస్ అయిన కాడ అట్లా. బాబాయ్ ఇది మీరు చెరువు కింద సాగు చేస్తారు? చెరువు కింద సార్. అంటే చెరువు కింద మనకు నీళ్లు పారుదల్లో ఎక్కువ కలుపు గింజలు అట్లాంటివి బాగా మీకు సమస్య. పైనుంచి అలుగు, ఇప్పుడు మనం వచ్చింది అలుగే సార్. అది మోరి అన్నది అలుగు. ఇట్లా మొత్తం పొలాలని బారుతాయి. అంటే ఇక్కడ అందరికి ఉంది సమస్య. అందరికి, నాకు ఒక్కడికే కాదు, అందరికి ఉంది. అందరూ ఈ సికాకి ఎవడు పడుతుందని దమ్ములు చేసి నాట్లేస్తారు. అల్ల కూడా లేస్తుంది. నీకు ఇప్పుడు మా వాళ్ళ దాంట్లో లేచి చూపిస్తా. ఇట్లా తీసపోతే ఇప్పుడు ఈ పక్కన నాటేసిన దాంట్లో కూడా చూపిస్తా. ఇది నాటేసిందే. ఇలా ఆయన కలమంది వేసిండు, వాళ్ళు కూడా వేసారు. చూపిస్తా, ఆడ కూడా చూపిస్తా. ఇప్పుడు పోతాంటే ఇదొక మించి పోదాం. అయితే నేను ఈ కూలీల బాధ తట్టుకోలేక 6,000 ఇక్కడ నాటెత్తే ఎకరానికి. మళ్ళీ కట్టలు మనమే వేయాలి. 2 మనుషులు కావాలి కట్టలు వేయాలంటే. ఇది దున్నటానికి అసలేమో ఒక్కొక్కలో ఉన్నాం. చెప్తాను ఇప్పుడు 4 ఉన్నోడికి అయితే ఏం కాదు. కూలి మనిషిని పెట్టామనుకోండి 800 కొత్త అంటాడు, వాడికి 90 పోయాలా. మళ్ళీ మా వెనక నుంచి ఇంకోటి పిలితే అటు జంపు ఈ 90 పోద్ది, 200 పోతాయి ముందే. ఈ శికారు వారిదాకా నేను ఇట్లా నా సొంత ప్రయత్నం, నాకు ఎవరు చెప్పింది కాదు. నేను ఈ ఎగజల్లే పద్ధతి వీడియోలు కూడా చూస్తా ఉంటా. టాటర్తో నెదబెట్టి ఇవన్నీ చూస్తా ఉంటా అన్ని వ్యవసాయం గురించి. ఇది చూసుకుంటా మనం కూడా ఇట్లా చేస్తే బాగా అని అందరు వద్దన్నా నిరుటి నుంచి చేస్తానా. నేను ఎవడు ఏదన్నా అనుకుంటా నేను అంతే. ఇప్పుడు మీ కాడికి వచ్చి నా ధైర్యంతో వచ్చిన ఒకళ్ళు తోలితే నేను రాను అసలు.
నా సొంత ధైర్యంతో నేను వచ్చిన మిమ్మల్ని అడిగాను, సలహా ఇచ్చారు, నాకు నచ్చింది, ఈ కాంబినేషన్లో ఇట్లా కొట్టండి అన్నారు. సార్ గడ్డి చచ్చిపోతే మిమ్మల్ని నేను పిలుస్తా అన్నా. గడ్డి మడి చచ్చిపోవాలి, నా మాట ఇను చచ్చిపోద్ది అన్నారు. నాకు మామూలు సంతోషం లేదు అసలు. అసలు నేను ఈ 3 ఎకరాలకి ఒక 50,000 కలుపు కాదు కాదండి. అరే ఏం చేస్తామండి బాబు, ఈ నుంచి ఆడికి కూడా తీయలేము సాయంత్రం దాకా. నారు ఒరుగులు లేదు అట్లా. ఓకే, ఇప్పుడు మీకు మంచిగా బడ్జెట్లో ఇచ్చినట్టేనా? బడ్జెట్లు ఇచ్చినట్టే. సరే రూపాయి ఎక్కువ తక్కువ చెప్తానా, మనిషికి 400-500 ఎక్కువైనా బాధపడ్డు. అది పోలేదనుకో అప్పుడు విపరీతమైన బాధ వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు ఈ డబ్బులు పోయిన దానికి నేను అసలే బాధపడతలే, చేను మంచిగా ఉంది. నువ్వు మళ్ళీ ఇదే వారం రాని మంది వేసినావు, ఎట్టుంటుందో చూద్దురు. మళ్ళీ ఒకసారి వెళ్తా ఉంటుంది కాదు సార్, అసలు చేను ఎట్లా గమ్ముద్దో చూద్దురు కానీ. అయితే బాబాయ్ ఇంకొకటి, మీరు ఈ మందులు అంటే 4 రకాల మందులు తీసుకొని కొట్టిరు కదా, పొలం ఏమన్నా ఎర్రబట్టం అట్లాంటివి ఏమైనా? కొంచెం లైట్ గేర్పు వచ్చింది కానీ వరి రావాలి. ఆ వరి అయితే ఎక్కడ డ్యామేజ్ కాదు. నేను ఇదే ఏరే పాలంచలు తెచ్చుకొట్టాను, పోయిన పంటకు తెచ్చుకొట్టిన, పోయిన పంటకు వరి వచ్చింది. ఈ గడ్డలు కాడ దుగాలేమటి. మళ్ళీ మొన్న కొట్టాను మీకు చెప్పానుగా, అప్పుడు కూడా చచ్చితేనే మా వాళ్ళు అక్కడక్కడ చచ్చిపోయిన కాడ వేసారు మళ్ళీ నాట్లు. అయితే ఈ మందుకు మటుకు వరి ఎక్కడ చావాలి, ఎరుపెక్కింది అంతేగాని పుల్ల కూడా చచ్చిపోలేగో. నిన్ననే మంది వేసాము, ఇంకా మొన్నటిదాకా కొద్దిగా ఎరుపు బాగుంది. ఇంకొకటి మళ్ళీ అంటే ఎన్ని లీటర్ల నీళ్ళు పిచికారీ చేశారు 1 ఎకరానికి మీరు? 1 ఎకరానికి 10 ట్యాంకులు చొప్పున కొట్టాం సార్. ట్యాంకి 20 లీటర్లు పట్టు. 20 లీటర్ అంటే కొద్దిగా నిమ్మలంగా తడవాలనే కొట్టాం. అదే లేతగడ్డి అనుకోండి, ఒక 8 ట్యాంకులలో సరిపోద్ది. మీరు కూడా ఇంకో డబ్బు ఎక్కువ తీసుకోండి అని కూడా ఇచ్చారు. నాకు కూడా తేవాలనే తెచ్చిన, నా దేవుడి వేయాల కొట్టినందుకు మంచి సక్సెస్ అయింది సార్. మీరు కూడా ఒక దేవుడు లేకనే జోక్ కాదు. నేను ఇప్పుడు 50,000 కాదు, ఈ 3 ఎకరాల నేను మొత్తం 8 ఎకరాలు వేసాను వరి. నేను ఇప్పుడు ఈ ధైర్యం ఈ మందుల వల్లనే ఆ ధైర్యం చేసి వేస్తానా. ఇప్పుడు ఈ పాలంచలు కానీ కొత్తగూడెంలు కానీ ఒక్క ఎరువుల కొట్టు ఫర్టిలైజర్ వాళ్ళు ఈ మందుకి గడ్డికి మందు కొట్టండి అని చెప్పరు, పొలాలకు రారు. సార్ కలుపు ఇట్లా కలుపు పుట్టిందంటే తీసపో నామినీ గోల్డ్, కౌన్సిల్ యాక్ట్, ఇంకోటి ఏదో ఇస్తారు. అవి చచ్చిపోయేది ఉండదు, ఏం లేదు. మన ఉపశాంతికి వడపడుతుంది, మళ్ళీ వారానికి మళ్ళీ వస్తూనే ఉంటుంది, గట్లమ్మటి వచ్చినట్టే. ఇంకొకటి అంటే ఇది ఎన్ని ఎకరాలకు పిచికారీ చేశారు ఈ మందులు? ఇదాన్ని 5 ఎకరాలకి 5 ఎకరాలు చేశాను. మీ దగ్గర తెచ్చిన మందు. ఓకే, ఆ దేవుడి ముందు కూడా ఉంది ఎకరం, ఆ గుడి మా పొలం ముందే ఉంది. ఓకే, అయితే ఇంకొక కాడ అంటే ఇసుక నేలలో అది ఇప్పుడు వెనక చూపిస్తా. చిప్పరగడ్డి పోలేదు, అది ఒకటే పోలే, పొట్లగడ్డి అదే. మిగతా ఆకు జాతి అయితే విపరీతంగా మొలిచింది, మొత్తం మటాస్ అయిపోయింది. ఇది కూడా చచ్చిన కాడ చచ్చింది, ఒక్కొక్క కాడ ఎందుకో మళ్ళీ లేకపోతే కొద్దిగా పలస కొడితే బాగా అని డౌట్ నాకు. అయితే అది లేతగున్నప్పుడు లేతగున్నప్పుడే కొట్టాను సార్, అయినా కానీ మళ్ళీ కొంచెం సిగురు వస్తుంది అక్కడక్కడ. ఓకే, అయితే దానికి అంటే పర్సంటేజ్ క్వాంటిటీ తక్కువైందా చూడాలి. అసలు కొట్టడం మటుకు మేము ఆధార కొట్టాం. ఏమన్నా అసలు ఊరి మావాడైతే ఊరి చేస్తుంది, ఇంత ముందు మందులకి ఊరి తెచ్చేది. నేను కొడతాంటే మా వాళ్ళకి అదురు కొడుతుంది, నిమ్మలంగా బాగా వరి మొత్తం తడిచేటట్టుగా. ఈ ఊరి చేస్తుంది అంతగానం కొడతానమన్నా నేను నా పోయింది ఉంటున్నది. అసలు జోక్ కాదు, నేను అంత డేర్ చేసుకొచ్చి నా కలుపు చూస్తుంటే అట్టున్నది, నాకు అదురు పుడుతుంది. ఇప్పుడు ఇంత మళ్ళీ పొలం జడ కొట్టాలంటే చుట్టూ నాట్లైన దారులు కూడా లేవు. మరి మనం ఇట్లా పెట్టుకుని దీన్ని ఏం చేయాలని అప్పుడు మీ సలహాతో తెచ్చి డేరు కొట్టినా. ఓరి అయితే ఎక్కడికి ఇంత డ్యామేజ్ కాలే, ఎరిపెక్కింది. అది ఏ మందుకైనా ఎరిపెక్కుద్ది, ఏ మందుకైనా ఎరిపెక్కుద్ది. అయితే మేము కొట్టంగానే వారానికి మంది ఎత్తే ఇంకా తొందరగా వచ్చేది ఓరి. మేము కొంచెం లేట్ చేసినాం, మొత్తం పూర్తిగా సామని ఎమటెమట మంది వేయొద్దని. ఈ మందు కట్ల కూడా దొరకటాలే, దొరకపోతే దాని వల్ల కూడా కొంత లేట్ అయ్యింది. అదే ఇంకొకటి బాబాయ్, ఈ 4 రైతు సోదరులకు ఈ మందు మేము సిఫారసు మంచిగా చేయొచ్చు. నలుగురు కాదు, ఈ మన ఖమ్మం జిల్లా గానీ ఇతర బయట ఎక్కడ ఏ జిల్లాలోనే పంపొచ్చు. ధైర్యంగా గుండె మీద చేసుకుని కొట్టచ్చు. రైతులకు కూడా చెప్తాను, రైతు సోదరులకు రైతు సోదరులు మిమ్మల్ని నమ్మాలి, కంపెనీ వాళ్ళని నమ్మాలి. కంపెనీ వాళ్ళు కూడా మంచి మందులు ఇవ్వాలి, ఏది పడితే అది ఇవ్వద్దు. సార్ మీరు కూడా ఏది పడితే అది ఇవ్వద్దు, కంపెనీ వాళ్ళు కూడా. దానికి చెప్పారు, అదే చెప్పి మాట్లాడుకుంటూ వచ్చినాం. ఒకవేళ మీకు ఏదైనా ఇప్పుడు రైతు చెప్పినప్పుడు మీ పొలంలో ఏ గడ్డి ఉందో తీసుకురండి, దాన్ని బట్టి ఇప్పుడు సార్ మొన్న అంతే చేశారు. నా దగ్గర పట్టకరాయా అన్నాడు, పట్టకపోయినా
దానికి సరైన మంది ఇచ్చిండు వీడియో తీసుకున్నా ఆ వీడియో ఇంకా ఉంది ఆ, సరైన మంది ఇచ్చారు. అట్లా ఉండాలి. నువ్వు ఆడాడో కూర్చొని ఈ మంది ఇచ్చిన నువ్వు కొట్టుపో అంటే ఇక్కడ నేను ఎట కొడతానో తెలియదు, అది ఎట చస్తుందో తెలియదు, ఇట్లా చచ్చిపోవాలి గడ్డి. అవును. కంపెనీ వాళ్ళకి మాట రాదు, ఎరువులు కొట్టే వాళ్ళకి మాట రాదు, రైతు సంతోషంగా ఉంటాడు. ఇంకా 10 మంది రైతులు ముందుకొచ్చి కొడతారు. అవును. ఆ? ఏ జిల్లాలో అయినా ఎక్కడైనా ఇవ్వచ్చు ఈ మందిని, ఓకే. అస్సలు డౌట్ లేదు. ఓకే. నెల 2 రోజులు కొట్టాను నేను. అప్పటికి నాకు అంపరగెత్తుతుంది జత్తదా లేదా అని. ఓకే. అదే 20 రోజులు అయితే ఇంత డోసు కూడా అవసరంలే. అదే అదే కొంత లేతగడ్డి చూసినాం మేము, అసలు ఏది ఎట చత్తదా అని. 25 రోజులు అయితే అసలు ఇంత డోసు కూడా అవసరంలే. ఓకే. అసలు బతకదిగా. వరికి ఇంత ప్రాబ్లం లేదు. ఓకే. చాలా బాగుంది వరి. ఓకే. సరే బాబాయ్, మంచి సందేశాన్ని ఇచ్చారు రైతులకు. మీకు ఎలాంటి డోకా లేదు ఎవరికి కూడా. అంటే బాబాయ్ ఇప్పుడు నన్ను 4 వీడియోలు చూసే వచ్చారు నా దగ్గరికి. ఇప్పుడు ఇది కూడా ఇంకా 4 చూడాలి. రైతులకు ఉపయోగపడాలి. ఉపయోగపడాలి. కాన్సెప్ట్ అదే. అదే రైతులకే ఎవరిని చేసినా రైతుకు ఉపయోగపడాలి. బయట ఎవడు రైతు ఎప్పుడు తలుచుకుంటాడు, ఇంకా 4 చెప్తాడు. అన్నం పెట్టేదే రైతు. ఏదైనా రైతుకు మంచి పని చేయాలి. ఎరువుల కొట్లు కానీ కంపెనీ వాళ్ళు కానీ పైరుకి డ్యామేజ్ లేకుండా కూడా ఉండాలి. ఇప్పుడు ఇంకా కాబోయే మందులైనా మంచిగా మీరు ఏ కాంబినేషన్ ఏదైతే చచ్చిపోద్ది తుంగకు కానీ దేనికి కానీ కొంచెం మీ కంపెనీలకు కూడా చెప్పండి సార్. మంచి అప్పుడు రైతు సంతోషంగా ఎక్కడికంటే అక్కడ కూరికి వస్తాడు. ఈ పాలంచల కొత్తగూడెంలో ఈ మందులు లేవు. నేను మళ్ళీ వాళ్ళ ముందు వచ్చాపాన చెప్తా. నాకు భయం. ఇప్పుడు నేను ఇవన్నీ తిరిగి ఆశపట్టి ఈడో చూసి వచ్చిన. ఎక్కడ ఏ షాపులో పోయినా లేవు. మీరు సార్ కూడా అన్నారు మీ పాలంచ ఏరియాలు ఉండవని మీరు కూడా అన్నారు. మరి ఇక సార్ ఎట కనుక్కొని మీ దగ్గర తెచ్చిండో నాకైతే తెలియదు. తిరగాలి సారు, 10 ఊళ్ళు తిరగాలి. 10 ఊళ్ళు తిరిగితేనే మీకు మంచిది, రైతుకు మంచిది, కంపెనీ వారికి కూడా మంచిది. అట్లా ధైర్యంగా కొట్టవచ్చు, ఎవరికి భయం లేదు. ఓకే బాబాయ్, ఇంత కూడా థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సార్ నమస్తే. చెప్పారు మీరు. 4 రైతులకు ఉపయోగపడే మీరు అందరికి అన్నిట్లో పెట్టండి. మీకు ఇంత భయపడాల్సిన పడలేదు. రైతు ఏ రైతు అయినా సరే ధైర్యంగా అసలు ఎవరన్నా అడిగితే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, తప్పేముంది. ఇవ్వాల. ఇప్పుడు వేరే వాళ్ళు నాకు మీరు మన ఏరే వాళ్ళు కూడా ఇచ్చారు, ఇస్తేనేగా తెలిసేది. నేను అలా ఇంకా 10 మందికి ఉపయోగపడేట్టు చేస్తా. మళ్ళీ ఒక 20 రోజులకి మీరు ఈలుగున్నప్పుడు ఎప్పుడు ఇటు వస్తే నాకు ఫోన్ చేయండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాం మీకు. అయితే ఇవాళ ఇప్పటిదాకా ఉన్నారు. ఇవాళ దేవుడికి పెడతారు ఊళ్ళో, ఈ చినుకులోడు పడుతున్నాయి అని ఆడ ఊళ్ళో ఉండరు. చాలా మంది వచ్చాయి ఊరికి అడుగుతారు యాడ తెచ్చినవు అయ్యి అని. 4-5 డబ్బాలు కూడా పట్టుకెళ్ళారు మా రైతు సోదరులు. అయితే మళ్ళీ మీరు చెప్పారు ఇట్లా సార్ ఒక మందు చెప్పిండు నాకు, ఈ యాతన కన్నా మనం ముందే ఎత్తే కలుపుబుట్ట కొంట కూడా వచ్చిందట మందు. నేను వీడియో చూసినా సార్ కూడా ఫోన్ చేసి కనుక్కుంటే ఉంది అన్నారు. మళ్ళీ పంట కాంచి అదే చేత నేను చూపిస్తా. ఈ యానన్నా 1-2 యాన వస్తే పలచ కొట్టుకోవచ్చు, అప్పుడు ఇంత యాతన ఉండదు, అసలు ఇంత చికాకు ఉండదు. ఇప్పుడు ఈ కొత్త మందు చూపిస్తాను మరి. ఇది బాబాయ్ ఇది కొత్తదేం కాదు, ఇది పాతదే. కాకపోతే మీకు ఇప్పుడు ఇంత కొట్టుకునే ఈ మందులు కొట్టే ప్రోగ్రామ్ ఉండదు. ప్లస్ మీరు నీళ్లు తీయాలి, కొట్టాలి, తర్వాత ఏ కలుపులు ఉంటాయో తెలియదు. అసలు ఈ రిస్కులు పడే బదులు ఈ కృషి రసాయనం వాళ్ళది నాక్వీడ్ అంటారు. ఇది మనం వెదజల్లే పద్ధతిలో కానీ నాటేసే పద్ధతిలో కానీ డ్రమ్సీల్ లాగే పొడిదుక్కులో చల్లొచ్చా దమ్ము చేసినాక? దమ్ము చేసినాక అడుగుతాను, సలహా అడుగుతాను. ఏం కాదు. ఇది ఎట్లా అంటే సపోజ్ ఈ రోజు మీరు దమ్ము చేసారు, దమ్ము చేసిన రోజు ఈ మందు చల్లండి. ఒక 3-4 రోజులు అట్నే వెయిట్ చేయండి. మందు చల్లాక 3-4 రోజులు ఆగా. అంటే ఈ నీళ్లు, ఈ మందు, ఈ కలుపు మందు నీళ్లు ఏదైతే మనకు చేనులో కరుగుతాయో ఈ భూమి లోపలికి ఇంకుతాయి. ఇంకినప్పుడు ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఇగో సపోజ్ ఈ చీపురు పుల్లది ఇది పువ్వులు ఉన్నాయి కదా, ఈ పువ్వు విత్తనాలు మొలకెత్తకుండా ఆపిద్ది. తర్వాత ఇగో ఈ తుంగ అది ఇత్తనమే సార్, తుంగ కూడా ఇత్తనమే. ఇట్లాంటి విత్తనాలు ఏమైతే ఉంటాయో వాటిని మొలకెత్తకుండా చేస్తుంది అనమాట. ఒక్కటే మనకు పైకి తేలేటట్టు చేస్తుంది. కాకపోతే దీనికి ప్రాసెస్ జాగ్రత్త చేయాలి. ఏంటంటే మనం ఈ మందు చల్లినాక ఒక 3-4 రోజులు పొలాన్ని అట్నే వదిలేయాలి. ఆగుతాం సారా. ఆగి తర్వాత మీరేం చేయాలంటే మళ్ళీ ఒకసారి పొలం అంతా నీట్గా లెవెల్ చేసుకొని, మొత్తం దున్నొద్దు, మామూలుగా లెవెల్ చేసుకొని మీకు మొలకొచ్చిన విత్తనాలు కానీ లేదా డ్రమ్ సీడ్ కానీ. అంటే జల్లాక గొర్రు తోలుకోవచ్చా? గొర్రు ఎంత దిగుతుంది? గొర్రు పైన లోతు పైన వస్తే ఓకే. అది ఇట్లా ఉంటది ఎడ్లతోని, ఆట గొర్రు కాదు ఎడ్లతోనా.
అంటే లెవెల్ చేయడానికే కదా, లేవల్ చేసేది గొర్రె లేవల్ చేసేది. గొర్రె తోలుకోవచ్చు. మళ్ళా లోదుక్కులు చేయొచ్చు. వద్దు. లోదుక్కులు చేస్తే ఏమవుతుంది అంటే కింద ఉన్న కలుపు గింజలు ఏమైనా ఉన్నాయి అనుకో పైకి లేచిపోతాయి. వాస్తవమే. సో ఈ మందు మనకు భూమి లోపల సపోజ్ ఒక నీళ్లు ఒక 3-4 అంగుళాలు దిగినాయి అనుకోండి, ఆ 3-4 అంగుళాల లోపల ఏమైతే కలుపు విత్తనాలు ఉంటాయో వాటిని మొలకెత్తకుండా చేస్తుంది అనమాట. ఆపుద్ది. అప్పుడు వరికి డ్యామేజ్ కాదు కదా సార్? వరికేం కాదు. అందుకే మేము 3-4 రోజుల ముందు వేసుకోమంటాం. మీకు ఓపుకుంటే వారం ముందు వేసుకోండి. అర్థమైందా? ఓకే. అయితే ఇది మీకు ఎంత లేదన్నా ఒక 30 రోజుల వరకు కాపాడుతుంది. అప్పుడు పైరు పైకి లేచిపోద్ది. పైరు పైకి లేస్తుంది. అప్పుడు ఏ తర్వాత ఒకవేళ ఏమన్నా చిన్న చిన్న కలుపులు వచ్చినా గానీ తక్కువ రేటు మందులు తెచ్చి కొట్టుకున్నా సరిపోద్ది. ఓకే సార్. ఇది సింపుల్ టెక్నిక్. బాగుంది. ఇవంతా రిస్క్, కొద్దిగా రిస్కే. డబ్బులు నీళ్ళు తీసుకోవటం. ఇది అనుకోండి మీకు పని తేలికైతుంది, ప్రశాంతంగా తీసుకోండి సార్. ఇది తీసుకోండి, నీట్ గా చేయండి. ఇప్పుడు ఏమైనా పురుగు మందులు గట్ట కొట్టాలంటే ఎట్లా అండి? సల్లే పద్ధతులనే చెప్పండి. కొట్టెచ్చడు ప్రోగ్రామ్ బెటర్. అదే సల్లే పద్ధతి. చల్లుకోవాలి ప్రశాంతంగా ఇంట్లో. అట్లా పనిచేసే మందులు ఉన్నాయా? ఉన్నాయి. మీకు తెగుళ్ళకు ఉన్నాయి, ఆకు చుట్టు పురుగు వాటికైనా సల్లుడేనండి? సల్లుడే. తర్వాత మీకు పిలకలు రావడానికి చల్లుకునేటివి ఉన్నాయి. పిలకలు అంటే మీకు తెలుసు, అది సల్లేటే. అవి ముందు తెచ్చి చల్లాము మేము. అప్పటికి మీరు పరిచయం కాలే నాకు. ఇప్పుడు ఏం అయితే మందు కట్ల కూడా అడిగితే మన దగ్గర లేవు అన్నారు మీరు. అంటే ఆన్లైన్ అయినాయి ఇక ఆ బతిలాడి తెచ్చుకున్నాం. ఇది బాబాయ్. ఇక ఓకే సార్, మంచి సందేశం ఇచ్చారు రైతులకి. ఎలాంటి భయపడాల్సిన పని లేదు. దీన్ని చూసి కూడా మళ్ళీ చూసి మళ్ళీ చేద్దాం. మీరు వాడండి, మీ చుట్టుపక్కల మొత్తం అడుగుతారు. ఇప్పుడు ఒకళ్ళు ఎత్తునే కదండి, నేను ఎందుకు డేర్ చేసేస్తానా? నలుగురికి అసలు ఈ పద్ధతి మారవాలి, నాటు పద్ధతి కూడా మారవాలి, ఖర్చు తగ్గియాలి. ఇప్పుడు నాకు ఈ కలుపు సమస్య లేకపోతే ఇంకా హాయిగా ఉంటుంది. ఇంకా అప్పుడు ఇప్పుడు మీరు చూపిస్తారు కాబట్టి ఇంకా నెక్స్ట్ పంటకి నాడు జోలికి ఎవడు పోడు అసలు. మీరు వాడండి, మీ చుట్టుపక్కల మొత్తం అడుగుతారు. ఓకే. నేను అసలు తగ్గను, ఇంతకన్నా ఇంకా గట్టిగా చేయాలని చూస్తా కానీ నేను వ్యవసాయాలు అసలు ఏం తగ్గను. అదే నేను 8 ఎకరాలు వేసాను నాటు. అదే ఎగజల్లుడు పద్ధతే, అసలు నాటు జోలి పెట్టుకోను నేను. అదే చెప్పారు ఒక 5 ఎకరాలకి ఈ మందు కొట్టాం మీ దగ్గర ఉన్న మందు. ఇంకా 3 ఎకరాలు కొట్టలే, ఇప్పుడు తెప్పించానుగా. అది 2 రోజులు కొట్టాలి. అట్లా అనమాట. మొత్తం 8 ఎకరాలకి ఇదే కొడతాం. 5 ఎకరాలు కొట్టాము, ఇంకా 3 ఎకరాలు ఆగింది. అంటే అది వెనక చల్లాములేండి, బాగా వెనక చల్లాము, దాని గురించి ఆపాము అనమాట. రేపు బాగా లేతగుంది. ఇది చీపురు పుల్లల గడ్డి అండి. ఇది జానడు పైన ఉన్నా కానీ చనిపోయిందని చెప్పిండు బాబాయ్. అది మీకు పొలంలో చూపిస్తాం. తర్వాత ఈ తుంగ అనేది కూడా అండి, ఇది పువ్వు పూసింది కూడా చనిపోయిందని చెప్పిండు. కాకపోతే పొలంలో చూద్దామంటే తుంగ కనబడట్లేదు, అది చూపించడానికి మాకు ప్రూఫ్ లాగా లేదనమాట. చీపురు పుల్లల గడ్డి మాత్రం మాడిపోతూ ఉంది, దాన్ని మేము చూపిస్తామండి. ఇక్కడ అండి, ఇక్కడ చీపురు గడ్డి చనిపోతూ ఉంది చూడండి. ఇదిగోండి, అంటే ఇది బాగా ముదిరింది, లేతగా ఉన్నాయి, మొత్తం మాడిపోయినాయి అనమాట. ఇక్కడ మాడుతూ ఉంది చూడండి. ఇదిగోండి, ఇక్కడ కూడా మాడి చీపురు గడ్డి. ఇంకా తుంగ అనేది పోయింది. ఇంకా చాలా రకాలైనటువంటి కలుపులు కూడా పోయినాయని చెప్పిండు. అవి మీకు ఈ వీడియోలో బాబాయ్ చెప్పిండు అండి. అంటే పొలం అక్కడక్కడ ఎర్రబడ్డదని చెప్పారు, అది కూడా రికవర్ అవుతుంది, అది కూడా మేము చూపిస్తున్నాం. వాటర్ డోసేజ్ కూడా మంచిగానే కొట్టారు, కానీ ఒక 3-4 రకాల రసాయన మిశ్రమం కాబట్టి ఫస్ట్ రైతులు కంగారు పడే అవకాశం ఉంటుంది, కానీ ఏం కాదు, మళ్ళీ రికవర్ అవుతుంది అనమాట. ఈ షార్ట్ వీడియోలో మీకు కలుపు మందు కొట్టక ముందు వరి పంటలో ఏ రకాలైనటువంటి కలుపులు ఉన్నాయి అనేది ఈ రైతు ఒక వీడియో తీసుకోవడం జరిగింది. ఈ వీడియోలో కనుక రైతు సోదరులు జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు వరి పొలాన్ని కనిపెట్టడం ఎంత కష్టంగా ఉందో చూడండి. చాలా రకాలైనటువంటి కలుపు మొక్కలు ఈ వరి పంటను ఎదగనీయకుండా, వరి మొక్కలు కనబడకుండా ఉన్నాయన్నమాట. కలుపు మొక్కలే ఎక్కువగా కనబడుతున్నాయి. అయినా కానీ రైతు ధైర్యంగా మేము ఇచ్చినటువంటి మందులు తీసుకొని అతని చేలో పిచికారీ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఇది కొట్టక ముందు, కొట్టిన తర్వాత అనేది ఫస్టే మీకు పెట్టాను వీడియోలో. ఈ 2 బేరీజ్ చేసుకొని రైతు సోదరులు ధైర్యంగా కనుక వాళ్ళ పంటల్లో మేము సిఫారసు చేసిన మందులు వాడినట్లయితే కలుపులు అనేవి సమర్థవంతంగా నిర్మూలించబడి పంట మంచిగా రావడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట.